హరే కృష్ణ. మోక్షద ఏకాదశి. ఏకాదశిలు చాలా పవిత్రమైనవి. ఈ ఏకాదశి రోజు ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉంటే చాలా మంచిది. రోజులో ఎక్కువ భాగం భగవంతుని యొక్క స్మరణలో ఉండడం ఉత్తమము. ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తూ ఉంటుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. 3 మాసముల తర్వాత అధిక మాసం టైంలో ఇంక 2 ఎక్స్ట్రా ఏకాదశులు వస్తాయి. మొత్తం 26 అవుతాయి. ఈ ఏకాదశుల యొక్క లిస్టు ఇలా ఉంది. మనం వీటి గురించి ఇంతకుముందు కూడా తెలుసుకుందాము. ఈరోజు మనము మోక్షద ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ మోక్షద ఏకాదశి మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. దీని యొక్క వృత్తాంతాన్ని కృష్ణ భగవానుడు ఏకాదశుల గురించి ధర్మరాజుకు బ్రహ్మాండ పురాణంలో తెలియజెప్పి ఉన్నారు. ధర్మరాజు కృష్ణ భగవాన్ని అడుగుతాడు, మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దాని మహాత్యం ఏమిటి, ఆ వివరాలు నాకు దయతో తెలియజేయండి అనేసి అడుగుతారు. అప్పుడు కృష్ణ భగవానుడు, ధర్మరాజా, నీవు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. సమస్త పాపాలను నశింపజేసేటువంటి ఆ ఏకాదశి పేరు మోక్షద ఏకాదశి. ఆ రోజున భగవానుని తులసి దళాలతో పూజిస్తే ఆ దేవదేవుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ఈ ఏకాదశి చేయడం ద్వారా వాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలితం కూడా కలుగుతుంది. ఇక ఈ ఏకాదశి వృత్తాంతాన్ని చెప్తూ కృష్ణ భగవానుడు, వైకానసుడనే రాజు చంపక నగరాన్ని పాలించేవాడు. ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగంగా ఉన్నవాడు. వేదజ్ఞాన పారంగతులైనటువంటి ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవాళ్ళు. తన తండ్రి నరకములో పడి అక్కడ అనంత దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒకరోజు ఒక కల వచ్చింది. అది చూసిన రాజు దిగ్భ్రాంతి చెందాడు. మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు. నరకము నుండి నన్ను ఉద్ధరించమని తన తండ్రి అర్థించినట్లుగా రాజు వారికి తెలియజేశాడు. ఆ కలగనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్యపాలనలో ఎటువంటి సుఖము కానీ అభిరుచి కానీ అతనికి కలగలేదు. చివరకు కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు. తండ్రి నరకములో మ్రగ్గుతుంటే తనయుని యొక్క జీవితము, రాజ్యము, సంపద, బలము, ప్రభావం అన్నీ వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రి నరకము నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులకు వినతి చేసుకున్నాడు. అది వినినటువంటి బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు, రాజా, ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉంది. అతడు త్రికాల జ్ఞాని. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి అని బ్రాహ్మణులు చెప్పిన వెంటనే వారి సలహాను వినిన వైకానసుడు బ్రాహ్మణులతో ప్రజలతోనూ కూడిన వాడై పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును అడిగాడు. అప్పుడు వైకానసుడు, స్వామి, మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే. కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దానిని తీర్చుకోవడానికి మీ పాదపద్మాల చెందకు వచ్చాను అని అన్నాడు. రాజు వలన సమస్త వివరాలను వినిన పర్వతముని సమాధిమగ్నుడయ్యాడు. ధ్యాన సమాధి నుండి బహిర్ముక్తుడైన తర్వాత ఆ రాజును ఉద్దేశించి పర్వతముని ఇలా చెప్తున్నారు, రాజా, నీ తండ్రి గత జన్మలో అతి కాముకుడై ఉన్నందున నరకంలో పడ్డాడు. కనుక మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యానంతటినీ దారపోయాలి. మీ అందరి పుణ్య ప్రభావం చేత అతడు నరకం నుంచి బయటపడతాడు అనేసి చెప్తాడు. కృష్ణ భగవానుడు ఈ విషయాలన్నీ చెప్తూ ధర్మరాజుతో, పర్వతముని పలుకులను వినిన తరువాత రాజు తన పరివారంతో పురానికి తిరిగి వచ్చి అటు పిమ్మట రాజు తన భార్యాపుత్రులతోనూ అనుయాయులతోనూ కలిసి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యానంతటినీ తన తండ్రికి దారబోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత అతని తండ్రికి స్వర్గప్రాప్తి కలిగి పుత్రుణ్ణి ఎంతో దీవించాడు. కనుక రాజా, ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవాడు
నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు అని కృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పాడు. మనము కూడా ప్రతి ఏకాదశిని కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో మనం పాటించినట్లయితే సమస్త పాపాలు నశించి సర్వ అభిష్టాలు నెరవేర్చి భగవంతుని యొక్క భక్తి మార్గంలో స్థిరంగా ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని మనకు కలిగిస్తుంది ఈ ఏకాదశి ఫలితాలన్నీ కూడా. కాబట్టి మనం భక్తితో ఈ మోక్షద ఏకాదశిని పాటించే భాగ్యం కలిగించమని మనం భగవంతుని గురుదేవుల్ని ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనకు గీతా జయంతి, శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు. ఈరోజు ఎంతో పుణ్యమైన రోజు. ఏకాదశి కలిసి వచ్చింది, పైగా గీతా జయంతి కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఈరోజు గీతను అందరూ కూడా పారాయణం చేస్తారు. కాబట్టి వీలు పడిన వాళ్ళందరూ కూడా ఈ 18 అధ్యాయాలను పారాయణం చేసి, ఒక్కొక్క అధ్యాయం పారాయణం చేసినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అలా 18 అధ్యాయాలు పారాయణం చేసి భగవంతుని కృపకు పాత్రులవుదాం. మనము పాటిద్దాం, అందరినీ పాటించేటట్లు చేద్దాం. మనము తరిద్దాం, అందరినీ తరింపచేద్దాం. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీమద్ భగవద్గీత ఆవిర్భావ పర్వదిన మహామహోత్సవకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. ఇతై గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవద్గీత పారాయణం వల్ల కలిగేటువంటి ఫలితాలను మనం చూద్దాం ఇప్పుడు. భగవద్గీత మొదటి అధ్యాయం, కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. ఇంకో విధంగా దీన్ని అర్జున విషాద యోగం అని కూడా అంటారు. ఎవరైతే ప్రతిరోజు ఈ మొదటి అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు అపారమైనటువంటి పుణ్యం లభిస్తుందట. ఇక అధ్యాయం 2 గీతాసారము లేదా సాంఖ్యయోగం. ఎవరైతే ప్రతిరోజు ఈ భగవద్గీత 2వ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు భౌతిక వాంఛలన్నీ కూడా తొలగిపోయి భగవంతుని పట్ల ప్రేమ భక్తి లభిస్తుందట. ఇక 3వది కర్మయోగం. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత 3వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్ళ పూర్వీకులందరికీ కూడా ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయట. ఇక ఎవరైతే భగవద్గీత అధ్యాయం 4 దివ్య జ్ఞానం లేదా జ్ఞానయోగము ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటారో వారికి ముక్తి లభిస్తుందట. భక్తి మార్గంలో స్థిరంగా ఉండేటువంటి శక్తి కూడా లభిస్తుందట. ఇక భగవద్గీత అధ్యాయం 5 కృష్ణ భక్తి భావనలో కర్మ లేదా కర్మ సన్యాస యోగం. ఎవరైతే ప్రతిరోజు ఈ 5వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్ళ పాపాలన్నిటి నుండి ముక్తి లభిస్తుందట. ఇక అధ్యాయం 6 ధ్యాన యోగం, ఆత్మ సంయమ యోగం అని అంటారు. ఎవరైతే ఈ అధ్యాయం 6ను ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటారో వారికి వాళ్ళ ఇంద్రియాలను అదుపులో పెట్టుకునేటువంటి శక్తి వస్తుందట. ఇక అధ్యాయం 7 భగవద్ విజ్ఞానము లేదా విజ్ఞాన యోగం. ఎవరైతే ప్రతిరోజు 7వ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటారో భగవద్గీతలో వారికి భౌతిక కోరికలు అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లభిస్తుందట. ఇది చాలా గ్రేటు. ఏదో ఒక కోరిక మనం స్టక్అప్ అవుతూ ఉంటాము. కాబట్టి ఈ భౌతిక కోరికలన్నీ కంట్రోల్ కావాలంటే అధ్యాయం 7 ప్రతిరోజు పారాయణం చేయాలట. ఇక 8 భగవత్ ప్రాప్తి అక్షర పరబ్రహ్మ యోగం. ఎవరైతే భగవద్గీత 8వ అధ్యాయం ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు పాపాల నుండి విముక్తి, భగవంతుని యొక్క ధామం కూడా లభిస్తుందట. హరిబోల్. ఇక ఎవరైతే 9వ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానము రాజవిద్య రాజగుహ్య యోగం భగవద్గీత 9వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వారికి విష్ణుదూతలో ఎప్పుడూ రక్షణ కల్పిస్తూ ఉంటారట. ఇక 10వ అధ్యాయం భగవంతుని యొక్క విభూతి యోగం. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత 10వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు పరమ వైష్ణవుల యొక్క రక్షణ లభిస్తుందట. అంటే సాక్షాత్తు శివభగవానుడే వాళ్ళని రక్షిస్తూ ఉంటారట. హరిబోల్. ఇక 11వ అధ్యాయం విశ్వరూపం లేదా విశ్వరూప సందర్శన యోగం.
ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత 11వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్ళకు మోక్షము లేదా వైకుంఠ ప్రాప్తి లభిస్తుందట. ఇక 12వ అధ్యాయం భక్తి యోగం. ఎవరైతే ఈ భక్తి యోగాన్ని ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటారో 12వ అధ్యాయాన్ని, వాళ్లకు అనేక రకాలైన సిద్ధులు వస్తాయంట, పవర్స్ వస్తాయి. దాంతోపాటు భక్తి కూడా లభిస్తుందట. తర్వాత 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యము లేదా క్షేత్రజ్ఞ విభాగ యోగం. భగవద్గీత 13వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు అన్ని రకాల పాపాల నుండి విముక్తి రావడం మరియు వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. ఇక 14వ అధ్యాయం ప్రకృతి త్రిగుణాలు గుణత్రయ విభాగ యోగం. ఎవరైతే ప్రతిరోజు ఈ భగవద్గీత 14వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వారికి వైష్ణవుల సాంగత్యము వైకుంఠలోక ప్రాప్తి లభిస్తుందట. ఇక్కడ పరమ వైష్ణవుల పాదధూళి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది, అది మనకు లభిస్తుందని. తర్వాత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత 15వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు శత్రువు అనేవాళ్ళు ఉండరు, శత్రువులు లేకుండా ఉండరు, శత్రుశేషం లేకుండా పోతుంది. అదేవిధంగా మనల్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తుండేటువంటి దుష్ట శక్తులు కూడా దూరం అయిపోతాయట. దుష్ట శక్తుల్లో నుంచి విముక్తి, అజాత శత్రువులాగా ఉండొచ్చు అనేది చెప్తారన్నమాట. హరే కృష్ణ. ఇక 16వది దైవ అసుర స్వభావాలు లేదా దైవాసుర సంపద్ విభాగ యోగం. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత 16వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వారికి శత్రువులు మనల్ని కంట్రోల్ చేసేటి అనమాట. రియల్గా మనుషులకు శత్రువులు ఎక్కడో లేరు, లోపలే ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలు అనేవి ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. వీటిల్లో నుండి మనకు ముక్తి లభిస్తుందట ఎవరైతే 16వ అధ్యాయం ప్రతిరోజు పారాయణ చేస్తారో వాళ్ళకు. తర్వాత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం ఎవరైతే దీన్ని పారాయణం చేస్తూ ఉంటారో వారికి అనేక రకాలైనటువంటి బంధాల నుండి విముక్తి లభిస్తుందట. ఒక రకాల ఆశాపాస శతైర్బద్ధాహ అంటారు కదా భగవంతుడు. ఆశలు అనేటువంటి బంధాలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి బంధాల నుంచి మనకు విముక్తి వస్తుందట. హరే కృష్ణ. తర్వాత ఫైనల్ 18వ అధ్యాయం భగవద్గీత 18వ అధ్యాయం ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వము లేదా మోక్ష సన్యాస యోగం. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత 18వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వారికి ఇంద్ర పదవితో సమానమైనటువంటి పదవి లభిస్తుందట. కాబట్టి మనము ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేయగలిగితే ఎంతో ఉత్తమం. మనకు అలా భగవద్గీతను ప్రతిరోజు పారాయణం చేయగలిగేటువంటి ఆ శక్తిని ప్రసాదించమని గురుదేవుల్ని మరియు కృష్ణ భగవానుని ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. ఇతాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. మోక్షద ఏకాదశి.